కూడా గేట్ బయట నుంచే మెడల్ బట్టి నెట్టేసిరు హోమ్ గార్డ్స్, మనం చూసినాం కదా. 10 సంవత్సరాలు మీరే ఉండి మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే, ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది. అసలు అంటే ఏ మాత్రం కూడా మొహమాటం కానీ, అసలు సమాజం ఏమనుకుంటుంది మనం ఇంత బరితెగించి మాట్లాడడం వల్ల, ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా? అమరాన్ని ఎప్పుడో సామెత చెప్తుండే, బరితెగించిన కోడి అంట బజార్లోకి వచ్చి గుడ్డు పెట్టిందంట. గట్లున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం. ఇద్దరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లోకి వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాటలు. మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదన్నా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం, అసలు రేషన్ కార్డులు అన్ని ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిండా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో, మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా, రేషన్ కార్డులు ఇచ్చిండ్రా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్న తీసిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్నా పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం పగలదీస్తామని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేన్ల మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక్క సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప సభలో ఏమైనా విషయాలు ప్రస్తావించరా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ఇదొక మానసిక రోగం, జబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదలలే వీళ్ళ పైశాచిక ఆనందం. ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు
పోలీస్ అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళు ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కండ్లకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, కొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత భరితెగింపు, మాటలు చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో మూడోసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు. ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండింటిని కలిపి చూద్దాం ఒకసారి. పోనీ రెండు ఇద్దరు కలిసేమన్నా ఎలగబెట్టారు అంటే 2014 నుంచి 2021 వరకు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో ఓటు వస్తే జోగిన్పల్లి సంతోష్రావు గారు స్పెషల్ ఫ్లైట్లో పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసింది. ప్రతి నిమిషం రాజ్యసభలో పహారా ఏసీ బీజేపీని కాపాడిన వీళ్ళిద్దరూ దాదాపుగా 2022 వరకు పూర్తిగా మమేకమైపోయి, మనం సినిమాలలో చూస్తుంటాం, పున్నమినాగ సినిమాలు నాగుపాము పెంజరలు అన్ని అల్లిబిల్లు వేసుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత, ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా ప్రస్తావించిన బుస కొట్టేది. అసలు మా అనుబంధం మీద మీకెందుకింత అని. ఏ విషయంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కానీ, నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి అభినందించాడు, జీఎస్టీ తెచ్చినప్పుడు ఆదివారం పూట అభినందించాడు. ఏ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా, నోట్ల రద్దునైతే అద్భుతమైన అసెంబ్లీలోనే వారు కీర్తించారు. జీఎస్టీ చట్టం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, ఇట్లా ఏది చూసినా రాజ్యసభలో 100% బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మోడీ గారికి అనుకూలంగా. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమే కుచ్ నహీ చాహియే తేరా ప్యార్ బస్ అని, ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు, కేసీ గారు కాదా? మీరు అందరు చూడలేదా? మరి మీరంత పెనవేసుకున్న బంధము, పేగు బంధం ఉన్న తెలంగాణకి ఏమైనా నిధులు తేవడానికి వాడినరా? ఈ రోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు చెప్పినారు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి అండి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతా, నీతో చేతనైతే లేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓయబ్బ కిషన్ రెడ్డి పైల్వాన్ బయలుదేరండి, ఏదో అయ్యేటట్టు ఉంది, 6 ప్యాక్ ఉన్నది సార్, మొత్తం ఒక గుద్దుకే ఖతం చేసేటట్టు అని చెప్పి, ఓకే సార్ మంచిది నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన. 6 నెలలు అయింది, ఎక్కడుందే? ఫార్ములా ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది, ఎక్కడుందే? ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా? మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా? వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు పిల్లి ఎవరిని చూస్తలేదు, కానీ పిల్లిని ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే. కాబట్టి బీఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు, నైతికత సంగతి చాలా దూరం, అసలు ఓటు అడిగే అర్హతనే లేదు. బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మొక్క కూడా మొలవనియొద్దు. ఈ రోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము. మొక్క కూడా మళ్ళీ మొలకెత్తొద్దంటే యాసిడ్ పోస్తారు. యాసిడ్ పోసి కడుగుతే కానీ ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన